అనిల్ కానీ పోసాని కృష్ణమురళి కానీ వల్లభనేని వంశీ కానీ అంటే వీళ్లకు ఈక్వల్ గా శ్రీరెడ్డి ఎంతగా తిట్టింది, ఎంతగా మార్ఫింగ్ ఫోటోలు వీడియోలు ఎంతగా చేసిందో తెలుసు. దీని గురించి జనసేన టీడీపీ కార్యకర్తలు కూడా ఒక యుద్ధమే చేశారు తనని ఖండించాలి అని చెప్పేసి. ఏంటి కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేశాక ఇప్పుడు సారీ అంటూ ఎందుకు ముందుకొస్తున్నారు? ఓకే తెలియక మాట్లాడాము మేము, తెలిసాక సారీలు చెప్పి ఇప్పుడు మళ్ళీ ఎందుకు తప్పించుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నారు? దీనేమో మరి మీరు కక్ష సాధింపు చర్యలు అని అంటున్నారు. వినిపించట్లే, మీరు చెప్పండి. పోనీ చెప్తున్నా ఒక మాట. మాకు వినిపించట్లేదు, మీరే వినిపించండి అదేంటో చెప్పి. దేశానికి మహిళల పట్ల ఎంత గౌరవమో 2018లో పవన్ కళ్యాణ్ గారు వల్లించినటువంటి మాటలను ఒకసారి వినిపించానమ్మా. లోకేష్ గారు నా తల్లిని దూషించారు, తెలుగుదేశం పార్టీని సమూలంగా నాశనం చేస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఎందుకు చెప్పారమ్మా? ఆరి తల్లిని, పవన్ కళ్యాణ్ గారి తల్లిని తెలుగుదేశానికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ద్వారా వ్యక్తిత్వ హననం చేశారని పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి వచ్చిన మాటలు ఈ రోజు ఏమైంది మరి తెలుగుదేశం కూటమికి? ఆ ప్లేస్ లో ఎవరున్నా అంటారు. ఇప్పుడు ఆ పార్టీ కాకపోతే ఇంకో పార్టీ ఉంటే ఖచ్చితంగా తిడతారు. పొలిటికల్ కామెంట్ లోకి వెళ్ళొద్దండి. మీరు ఎప్పుడో తవ్వకాల నుంచి బయటికి తీసిన వీడియో లోకేష్ గారు తిట్టారు, చంద్రబాబు నాయుడు గారు. మనిషి 20 ఏళ్ల కింద హత్య చేస్తే ఇవాళ నిరూపణ అయితే ఇవాళ తీసపోయి చట్టం ప్రకారం శిక్ష వేస్తారు. కనుక్కో, సుబ్బారావు గారు పక్కనే ఉన్నారు, ఒకసారి కనుక్కో. ఎప్పుడో అన్నది కాదు, ఎప్పుడో అన్నా పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించినట్టే నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆయన ఎవరు దూషించారు, ఎక్కడ దూషించారు, ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? ఈ చెప్పినా ఏదో ఒక వ్యాఖ్య, ఒక మాటను పట్టుకొని నువ్వు పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు, దూషించినారు, కార్యకర్తలు ఉంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వాస్తవమే. ఇంతమంది లక్షల కార్యకర్తల మధ్య ఏదైనా నాయకుల మధ్య లేకపోతే కార్యకర్తల మధ్య ఏదైనా దూషించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ మాట చెప్పారు. దాన్ని మరి ప్రత్యేకంగా లోకేష్ గారు దూషించారు, చంద్రబాబు నాయుడు గారు దూషించారు. ఏదైనా దూషించారు దానికి మేము చూపిస్తాం. చెప్పండి కృష్ణవేణి గారు. అసెంబ్లీ సాక్షిగా దూషించినటువంటి వీడియోలు అవన్నీ చూపిస్తాం. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సోషల్ మీడియా ద్వారా తిట్టించడమే అవి కూడా వీడియోస్ ఉన్నాయి. పసుపు రంగు చీర కట్టుకుంటే చెల్లి కట్టుకుంటే చీర గురించి కూడా అసభ్యంగా మాట్లాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సమాజానికి ఏమి మెసేజ్ ఇస్తారండి? ఎప్పుడో మాట్లాడుతూ మాట్లాడితే 100 తప్పులు చేసి భావస్వేచ్ఛ ప్రకటన అని విచ్చలవిడిగా వీళ్ళు ఎలా పడితే అలా మాట్లాడేసి ఇవాళ సారీ అనేటువంటి ఒక మాట చెప్తే చిరంజీవి గారు చెప్తారు, నాకు తెలుగులో నచ్చని పదం ఒకే ఒక మాట సారీ అనే మాటని. పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదన్నా. కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి కార్యకర్తలు ఈ విధంగా చేస్తున్నారనే మాట చెప్పినారు. కానీ లోకేష్ గారు ఎక్కడైనా లోకేష్ గారికి ఉన్నటువంటి సంస్కారం ఈ రోజు మీ పార్టీలో ఏ ఒక్క నాయకుడికి లేదు. లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి విలువలు కానీ లోకేష్ గారి తల్లి గారి నుంచి వచ్చినటువంటి విలువలు కానీ ఇవాళ మీ పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకుడికి లేదు. తన సొంత ఆడబిడ్డలనే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి ఆడబిడ్డను కూడా గౌరవించినటువంటి సంస్కృతి లోకేష్ గారిది. మీరు ఇవాళ లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నారు. షర్మిల గారిని కూడా గౌరవంగా చూసినటువంటి, సునీత గారిని కూడా గౌరవంగా చూసినటువంటి నాయకుడు లోకేష్ గారు. మీరు ఇవాళ లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఏం మాట్లాడారు, వాటి మీద ఉన్నటువంటి చర్యల గురించి ఈ రోజు మాట్లాడండి. వినపడిందన్నా? షర్మిల గారి గురించి కూడా మాట్లాడించినటువంటి సంస్కృతి అన్న మీది. లోకేష్ గారు నా తల్లిని దూషించారు, క్షమించను ఖబర్దార్ లోకేష్ గారు అని చెప్పారు.
తెలుగులోనే ఆయన చెప్పింది. ఆయన వీడియో ఉందా? వీడియోనే స్వామి ఎక్కడైనా ఒక చిన్న వీడియో లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి తల్లిని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ దూషించినటువంటి ఒక వీడియో ఉందా? వినేటటువంటి ఓపిక లేక వీడియో చూపిస్తావా వీడియోనాగా చూపించింది. ఇప్పుడు ఏది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కాదు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కాదు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది. ఆ రోజు కార్యకర్తల్లో కొంతమంది ఏదైనా తప్పులు చేసింటే దాన్ని ప్రస్తావించినారు తప్ప లోకేష్ గారు డైరెక్ట్ గా మాట్లాడినారు ఆడ చూపిలే. ఇది నీవు అది కాదన్నా, లోకేష్ గారు మాట్లాడిన వీడియో చూపి. ఒక మాట విను. లోకేష్ గారు మాట్లాడిన వీడియో చూపి. నువ్వు మీరు నేను అడిగేది ఏంది, మీరు చూపించేది ఏంది? లోకేష్ గారు మాట్లాడిన వీడియో చూపిండి అన్నా. వినిపించట్లే. లోకేష్ గారు మాట్లాడినటువంటి వీడియో చూపిండి. క్షమించను ఖబర్దార్ అని చెప్పేసి ఎందుకన్నాడు? నా తల్లిని దూషించినటువంటి వారిని నేను క్షమించను, లోకేష్ గారు మీరే నడుపుతున్నాను డైరెక్ట్ గా చెప్పాడు. చూపించు 3 సార్లు చూపించిన చూడవేందన్నా నువ్వు? లోకేష్ గారు మాట్లాడేటటువంటి వీడియో ఉంటే చూపిండి అన్న. లోకేష్ గారు మాట్లాడినటువంటి వీడియో ఉంటే దానికి ఆయన అనుచరులుగా ఆయన కార్యకర్తలుగా మేము సమాధానం చెప్పేదానికి ఎప్పుడు సిద్ధమే. ఒక్కడంటే ఒక్కటి కూడా దుర్భాషలాడినటువంటి వీడియో ఉందా లేదా చూపించండి. చిన్నరెడ్డి గారు ఏంటి ఇప్పుడు సారీ చెప్తే వదిలేయాలా? ఎటువంటి చర్యలకైనా సిద్ధమేనా? చిన్నరెడ్డి గారు స్పెసిఫిక్ వీడియో ఏదైనా ఉందా? ఆపించు మేడం. చిన్నరెడ్డి గారు ఎటువంటి చర్యలకైనా సిద్ధమైన ఇప్పుడు ఒకవేళ అరెస్ట్ చేస్తే కనుక ఇప్పటికే అరెస్ట్ చేశారు, మీరు కూడా చూసారు, పోసాని కృష్ణమురళిని కానీ బోర్గడ్డ అనిల్ని కానీ వల్లభనేని వంశీని కానీ. నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనుకుంటున్నారు? నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనేది రెడ్ బుక్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయో ఎవరికి తెలిసిద్దమ్మా. రెడ్ బుక్ లో రెడ్ల పేర్లన్నీ ఉన్నాయి. రెడ్ బుక్ లో రెడ్ల పేర్లన్నీ రెడ్ బుక్ లో ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళ పేర్లు ఖచ్చితంగా ఉంటాయి. వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష పడే విధంగా ఉంటుంది తప్ప ఏమనుకోవాలన్నా. నువ్వు కూడా రెడ్డివేనని చెప్తా ఉన్నావు కదా. రెడ్లని టార్గెట్ చేసి ఏం సాధించాలనుకుంటా ఉన్నారన్నా? వైఎస్ఆర్ కాంగ్రెస్ తప్పు చేసిన వాళ్ళు రెడ్ అయినా కమ్మైనా కాపైనా బలిజైనా కమ్మరైనా కుమ్మరైనా అందరికీ శిక్ష ఉంటుంది. బహిష్కరణ తప్పు చేసిన వాళ్ళు ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. ఇది కూటమి ప్రభుత్వము, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. రెడ్డి గారు తప్పు చేసినా, లేకుంటే సుబ్బారావు గారు తప్పు చేసినా, కృష్ణవేణి గారు తప్పు చేసినా, చిన్నరెడ్డి గారు తప్పు చేసినా శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. జరిగినటువంటి ఘటన ఇది. దళితులని బహిష్కరణ చేస్తూ దళితులకి ఎవడైనా అమ్మినా, దళితులకి ఎవడైనా దయచేసి దళితుల గురించి మీరు మాట్లాడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళితులను ఊచకోత కోసినంత విధంగా ఏ పార్టీ కూడా చేయలేదన్నా. బహిష్కరణ మీరైతే మాట్లాడదండి దయచేసి. డైవర్ట్ చేయడం కోసం రాజీవ్ రెడ్డిని అరెస్ట్ చేసి ఇవాళ ఇష్యూ అంతా కూడా డైవర్ట్ చేయడం కోసం ఇవాళ రాజీవ్ రెడ్డిని అరెస్ట్ చేశారు. రోజు ఒక రెడ్ బుక్ లో పేజీ తిరగేయటం, రాజీవ్ రెడ్డి తప్పు చేయలేదన్నా. రోజు పేరు తీసుకురావటం, ఇప్పుడు మీరు చెప్పాలి చిన్నరెడ్డి రాజీవ్ రెడ్డి తప్పు చేయలేదా? కోర్టులో చూపించటం, ఏసీబీ అంటాం, ఇలా మాట్లాడేటటువంటి మాటలు. ఇందాక రాజీవ్ రెడ్డి ఏం తప్పు చేయలేదా? ఇందాక సుబ్బారావు గారు మాట్లాడుతున్నారు. చెప్తే అరెస్ట్ చేశారు, ఎవరు చెప్తే అరెస్ట్ చేశారు. మీరు విఘ్నులు లాయర్ గా ఉన్నారు. అతన్ని సాక్షిగా ఇచ్చి నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితిని మర్చిపోవద్దండి. అతనికి నోటీస్ ఇచ్చారండి. నిన్న విజయసాయిరెడ్డి చెప్తే కాదు, చంద్రబాబు నాయుడు జేబులో పెన్నులాగా మారినటువంటి విజయసాయిరెడ్డి గారు పేరు చెప్తే వెంటనే ఇంకోరెడ్డిని అరెస్ట్ చేసేసేటటువంటి పరిస్థితి. ఏం చేయాలి ఇక్కడ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల పార్టీ అనుకుంటున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులం లేదు, మతం లేదు, పార్టీ లేదనేటటువంటి మాటని జగన్మోహన్ రెడ్డి గారు నా కులం, ప్రతి వాళ్ళు కూడా అందరి కులం నా కులం అని చెప్పేసి మాట్లాడినటువంటి సుబ్బారావు గారు కూటమి ప్రభుత్వం ఏ ఒక్క కులాన్ని గాని మతాన్ని గాని ప్రాంతాన్ని గాని టార్గెట్ చేయదు. లాంటి వారు ఇలా గుర్తుపెట్టుకున్నా. ఒక్క నిమిషం ఉండన్నా. నువ్వు
ఒక్క నిమిషం ఉండు, ఒక్కటే మాట నువ్వు మాట్లాడితే కదా నేనుండేది. నువ్వు మాట్లాడి నువ్వు మాట్లాడుతా అంటావు, నేను మాట్లాడాలి కదా. కాదు, నా టైం ఇది. మేడం అడుగు, నా టైం అయితే నాకు ఇవ్వను, నీ టైం అయితే నువ్వు తీసుకో. మేడం అందరి టైం మీరే తీసుకుంటున్నారు. చిన్నప్పటి గారు అందరి టైం మీరే తీసుకొని మీరే మాట్లాడేస్తున్నారు. మరి ఎందుకు రెడ్ బుక్ అమల్లోకి వచ్చిందని చెప్పి భయపడుతున్నారా, లేకపోతే నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనేసరికి భయపడుతున్నారా? నిన్న విజయసాయి రెడ్డి ఒక 90% పేర్లన్నీ చెప్పేశారు, ఇంకొక 10% ఉంది, అందులో బిగ్ బాస్ ఎవరనేది తెలియాలని చెప్పేసి కూడా మాట్లాడారు. సోషల్ మీడియాలో అదే ట్రోల్ జరుగుతుంది, మొత్తం అంతా చెప్పేశారు. ఇప్పుడు ఇందాకే కస్టడీని కూడా పట్టుకున్నారు. ఆయన ఏదో మారు వేషంలో ఇంకో పేరు వేసుకొని తిరుగుతున్నారని చెప్పేసి ఆయన కూడా పట్టుకున్నారు, ఇప్పుడే దొరికాడు. అడుగుతున్నారు కదా, విజయసాయి రెడ్డి గారు కదా అతని పేరు చెప్పింది అని. విజయసాయి రెడ్డి అని ఆయన ఎలా చంద్రబాబు నాయుడు గారి జేబులో పెన్ను ఎల్లో కలర్ వేసుకొని తిరుగుతా ఉన్నటువంటి పరిస్థితి. మీ పార్టీ నుంచి బయటకు వస్తానే చంద్రబాబు నాయుడు గారి జేబులో పెన్ను అయిపోతారు, విజయసాయి రెడ్డి గారు అయిపోతారు, షర్మిల గారు అయిపోతారు, విజయమ్మ గారు అయిపోతారు. కాదన్నా, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒకటే చెప్తా ఉన్నా, కసిరెడ్డి రాజారెడ్డి అనే అతనికి సాక్షిగా నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ నోటీసుకి రమ్మంటే రాలేదు కాబట్టి ఆయన అరెస్ట్ చేశారని చెప్పేసి సుబ్బారావు గారు చెప్తే గౌరవంగా ఉండేది. విజయసాయి రెడ్డి చెప్పారంట, వెంటనే పోయి అరెస్ట్ చేశారంట. చేపట్టిన తర్వాత ఆయన విషయం బయటకు వచ్చిన తర్వాత ఆడియో రిలీజ్ చేశారు కదా డిబేట్. ఇంత అద్మానమైన డిబేట్ నేను ఇంతవరకు మీ నోటి నుంచి నేను వినలేదు సార్. ఇలాంటి అద్మానమైనటువంటి డిబేట్ లో మీలాంటి అనుభవజ్ఞులు పెద్దవాళ్ళు అమర్నాథ్ గారు, ఓకే స్టాప్. సుబ్బారావు గారు, ఫైనల్ కామెంట్స్ ఏంటి? ఇక్కడ ఒకటమ్మా, వాస్తవాలని అంగీకరించడానికి పాపం మనసు ఒప్పటంలా. ఇందాక ఒక కులం గురించి చెప్పారు. వంశీ ఎవరండి? రెడ్డా. పోసాన్ ఎవరండి? రెడ్డా. వాళ్ళని అరెస్ట్ చేయలేదా? కిరణ్ ఎవరండి? రెడ్డా. అరెస్ట్ చేయలేదా? తప్పు చేసేదానికి కులాలు లేకుండా కులాలకు అతీతంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఈ రోజున ఇప్పటి వరకు నా ఉద్దేశంలో ఆయన రెడ్ బుక్ అంటున్నాడు. రెడ్ బుక్లో గనక అమలు చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న జైలు చాలవు, కొత్త జైలు నిర్మాణాలను చేపట్టాలి. అన్ని కుంభకోణాలు గత 5 సంవత్సరాల కాలంలో జరిగాయనేది వాస్తవం. కానీ ఈ రోజున రెడ్ బుక్ అయినా కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము రాజకీయ ప్రతీకార వాంఛకు పాల్పడము, చట్ట పరిధిలో ఆధారాలు లభ్యమైన తర్వాత మాత్రమే అరెస్ట్ చేస్తామన్నారు. ఆధారాలే కనుక లభ్యం కాకుండా అరెస్ట్ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి లోపల పడేయచ్చు కదా. మద్యం కేసు, ఇసుక, అనేక ఆరోపణలు ఉన్నాయి, ఎవరిని అరెస్ట్ చేయలేదు కదా. కాబట్టి ఇప్పుడు నా ఉద్దేశంలో అయితే పిత్త పరికలనే అరెస్ట్ చేస్తామన్నారు. స్వరచాపలు, అనకొండలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలి. అప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఏర్పడుతుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం మేడం గారు. రైట్ అండి. డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు శంకర కృష్ణవేణి గారికి